ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినోడు చేసింది తప్పు అయినప్పుడు ఇలా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయడం కూడా తప్పే కదా. ఒక మిడిల్ క్లాస్ వాడిని, మీకు డబ్బు ఉంది కాబట్టి చెల్లుతుంది, డబ్బు లేనోడు మిమ్మల్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయితే ఏంటి పరిస్థితి? సమాధానం చెప్పండి. అవ్వద్దు అవ్వద్దు, అట్లా అవ్వకూడదు. మేము చెప్తాం, అది ప్రజల ఇష్టం. చూస్తే చూస్తారు, లేకపోతే లేదు. అదే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు లేకపోతే లేదు, అది మాకెలా అవుతుంది అది అని చెప్పి అన్నారా? ఇప్పుడు మొన్న పైరసీ జరిగింది. పైరసీ జరిగినప్పుడు మరి వదిలేయచ్చు కదా ప్రజల మీద. వాళ్ళు చూస్తే చూస్తారు, లేకపోతే లేవు. వాళ్ళు మారాలి, వాళ్ళ మైండ్ సెట్ మారాలి అని చెప్పి మీరు కూడా వదిలేయచ్చుగా. మరి మీరెందుకు వదలట్లేదు? వాళ్ళు పట్టుకుంటున్నారుగా, అసలు అంటే పాయింట్ని పట్టుకుంటున్నారుగా, మెయిన్ పాయింట్ని పట్టుకుంటున్నారుగా, ప్రజల మీద వదిలేయకుండా. బట్టల విషయంలో మాత్రం ప్రజల మీద ఎందుకు పడుతున్నారు? ప్రజల మీద ఎందుకు పడుతున్నారు? చూసినోడు వాడు మారాలి, వాడు మారాలి, వాడు మారాలి. ఎందుకు మారాలి? మీరు ఆల్రెడీ ఒకటి చూపిస్తా, మీరు ఒక గొప్ప అనేది చెప్తున్నప్పుడు వాడు కూడా అలాగే ఉండాలని ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు కదా. వాళ్ళు కూడా అలాగే ఉండాలని మిమ్మల్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా. మీకు చెల్లుతుంది, అందరికి చెల్లదు. అలాంటప్పుడు ఏం చెప్పాలి? ఇప్పుడు స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పేసి వేస్తారు అక్కడ, తాగేటప్పుడు కానీ సినిమాల్లో కానీ అక్కడ వేస్తారు. అలాగే మీరు కూడా ఇంకా నెక్స్ట్ నుంచి ఏదైనా బట్టలు వేసుకున్నప్పుడు ఏదన్నా మాకు చెల్లుతుంది, మాకు డబ్బులు ఉన్నాయి, మాకు అన్ని ఉన్నాయి కాబట్టి మేము వేస్తున్నాము, అందరూ ఇన్ఫ్లుయెన్స్ అవ్వమాకండి అని కూడా మీరు కూడా వేయండి ఇంకా.